మైండ్ హెల్త్ గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు పరమ వైద్యుడు. మన శరీరాన్ని దేవుని కొరకే సృష్టించుకున్నాడు. ఆయన కీర్తి మహిమలు కలుగునట్లుగా సృష్టించాడు. 119 కీర్తన 14లో వ్రాసినట్లు ఏవి మన మైండ్ సిస్టమ్‌ను, మన బాడీలో ఎన్నో రకాల ఆర్గన్స్ సిస్టమ్‌ను, ఎన్నో రకాల అవయవాలు, రక్త వ్యవస్థలు, ఎన్నో క్రోమోజోమ్స్ ఇన్ని ఇలా ఉండాలి అని దేవుడు పెట్టుకున్నాడు. ఏ ఒక్కటి మనం తీసుకురాలేము, పెట్టలేము. ఒకటే బాడీ సిస్టమ్ అందరం కలిగి ఉండము. డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి ఒకరి పడిన పదార్థాలు ఇంకొకరికి పడవు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. దేవుడు డాక్టర్కి జ్ఞానాన్ని ఇచ్చి శరీరంలో రోగాన్ని కనిపెట్టి బాగు చేసే వివేచన అనుగ్రహించాడు. కేవలం రిపేర్ చేస్తారు కానీ ఏ భాగాన్ని ఎక్కడ ఉంచాలో, ఎక్కడ నిర్మించాలో, ఏది తీసుకొచ్చి పెట్టాలో వారు చేయలేరు. 103 కీర్తన 14లో వారు ఎక్స్రేలు తీసి, స్కానింగ్లు చేసి, ఈ బ్లడ్ టెస్టులు అన్ని టెస్టులు చేస్తేనే కానీ వారు ఆ రోగాన్ని కనిపెట్టలేరు. కానీ నీ శరీరంలో ఏమేమి ఉన్నాయో, నీ భావోద్రేకాలు అన్నీ దేవునికి తెలుసు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ప్రతి విషయంలో దేవునికి తెలుసు. మనసు బాగోకపోతే శరీరం ఆరోగ్యంగా ఉన్న శరీరంలో సహకరించదు. శరీరం ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. మానసిక రోగం అంటే ఆందోళనకు గురి కావడం. కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని ప్రేమ స్పర్శ ద్వారా బాగవుతారు. ఆయనకు మనం చెల్లించవలసింది ఏమీ లేదు. ఒక విశ్వాసము, ఆయన చేస్తాడని నమ్మకం, ఇది ఒకటే ఆయన ఫీజు అడుగుతున్నాడు. పరమవైద్యుడు నీకు ఫ్రీగా చేస్తానంటే ఆయన దగ్గర సమయం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎంతో సమయం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వారి చెప్పే మాటలు వింటూ ఇంకా కృంగిపోతూ మన సమయము, డబ్బు అన్నీ వేస్ట్ చేసుకుంటున్నాం. మానసిక ఒత్తిడిని డిప్రెషన్ అని, టెన్షన్ అని అంటారు ఇంగ్లీష్లో. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల, గర్విష్ఠులు కావడం వల్ల, తాము కించపరుచుకోవడం వల్ల, దేనివల్లైనా ఈ మానసిక రోగం అటాక్ అవుతుంది. న్యూనతాభావం, శత్రువు మీ తలంపులను గుచ్చుతూ ఉంటాడు, దాడి చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మీ తలను కాయవాడిని అన్నాడు. మీకు శిరస్సు అయి ఉన్నాను, మీకు రక్షణ అనే శిరస్సును ఇచ్చానని ప్రభు చెప్తా ఉన్నాడు. మీ తలంపులు కాయడానికి ఆయనకు అప్పచెప్పాలి. మీకు ఏ తలంపు వస్తే అది ఆలోచించేయకూడదు. ప్రభు దగ్గరికి రావాలి. నీకు ఏది నడిపిస్తుందో అదే నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మ నడిపిస్తే సమాధానకరంగా ఉంటావు. దయ్యపు ఆత్మ నడిపిస్తే అసమాధానానికి లోనవుతావు. రోమా 8:14 దేవుని ఆత్మచేత నడిపింపబడాలి మనం. మానసిక రోగం కానీ, ఆటిజం కానీ అనేక కారణాలు ఈ బ్రెయిన్లో ఉండే ఈ న్యూరన్స్, నాడి కణాలు, బ్లడ్ ప్రెషరు, ఈ మంచి రక్తం ఉండటం, అదే ఆటిజం, ఇవన్నీ కూడా బ్లడ్ సప్లై అవ్వకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లల్ని బయట తీసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ మీద ఆ యొక్క ఫోర్సెప్స్ పెట్టినప్పుడు వారికి వచ్చే అవి ఒత్తిళ్ళు కావచ్చు, మేనరికం వల్ల కావచ్చు, ఈ బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వడం వల్ల వచ్చే మానసిక రోగాలు కావచ్చు, ఏవైనప్పటికీ మార్క్స్ వార్త 9వ అధ్యాయం 21-25 వరకు మనం చదివితే, బాల్యం నుండి నాశనం చేయవాలని అగ్నిలోను నీళ్ళలోను పడద్రోసే మూగతనం, చెవిటితనం తీసుకొచ్చిన దయ్యాల్ని దేవుడు వదిలిపోమ్మని వెళ్ళగొట్టి అప్పుడైనా విడుదల ఇచ్చినాడు. అపవిత్రాత్మలను దేవుడు వెళ్ళగొట్టి స్వస్థపరచగలడు. అంటే అది దురాత్మ వల్ల వచ్చిన, శారీరకమైన బలహీనత వల్ల వచ్చిన, ఏ కారణంగా వచ్చినా స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. మార్క్స్ వార్త 5:2లో అపవిత్రాత్మ పట్టినవాడు కాళ్ళు చేతులు సంకెళ్ళు వేసి బంధించినా కూడా ఆ సంకెళ్ళు తెంపేసి తుత్తనీయులు చేసి పిచ్చి పట్టి తనకు తానే గాయపరుచుకుంటూ, ఇతరులు గాయపరుస్తూ, ఉగ్రుడై తిరుగుతూ అలా భయపెట్టిన ఆ వ్యక్తిని దేవుడు ఆ దయ్యాలు వెలుగొట్టినప్పుడు సమాధుల్లో ఉండేవాడు అలా సమాజం మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు, బట్టలు ధరించుకొని వచ్చాడు. మార్క్స్ వార్త 7:26-30 వరకు చూస్తే,
ఈ గ్రీసు దేశస్తురాలు ఆమె కుమార్తె నుండి దయ్యం వెళ్ళగొట్టమని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, స్వస్థత కొరకు అడిగినప్పుడు, దేవుడు ఇశ్రాయేలుకి అన్యులకి ఇశ్రాయేలుకి ఒక రొట్టె తీసి అన్యులకి అంటే కుక్కలతో పోల్చి మాట్లాడినా కానీ ఆమె సహనంగా యుక్తిగా దేవుని దగ్గర గోజాడి తన కుమార్తెకి స్వస్థత పొందుకుని వెళ్ళింది. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రోగాలు దయ్యాల వలన కూడా వస్తాయని. కొన్నిసార్లు ఈ మంత్రగత్తెలు వీళ్ళు కూడా బాణమతి చేస్తే కూడా మతి చెడగొట్టి మంత్ర ప్రయోగాలు చేయడం వల్ల కూడా ఈ మానసిక జబ్బులు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించింది ఏంటంటే వారికి సంబంధించిన బట్టలు కానీ, ఫొటోస్ కానీ, వెంట్రుకలు కానీ, డబ్బు కానీ, వాళ్ళకి ఏదైనా వారి యొక్క బ్లడ్కి సంబంధించిన బ్లడ్ కానీ తీసుకుని వెళ్ళి ఈ మేకల రక్తంతో, ఆ కోడెల రక్తంతో, లేదా వారి రక్తం తీసుకొని ఆ సాతాన్ని నిబంధన చేస్తారన్నమాట. ఆ వ్యక్తిలోకి ఆ సాతాన్ని ప్రయోగించడం, వారి ఆ శాపాలు మంత్రాలు వల్లించడం, ఇవన్నీ చేయడం వల్ల వారి బిజినెస్ దెబ్బతీసి ఆ బిజినెస్లో వాళ్ళకి పిచ్చి వచ్చేలా అంటే నష్టపోయి పిచ్చి పట్టి ఆలోచనలు చేసుకొచ్చి మానసికంగా వాళ్ళని పిచ్చోళ్ళు చేయడం, లేకపోతే వాళ్ళ ఆస్తిని చూసి వీళ్ళు ఆస్తిని కాజేయడానికి పిచ్చిదానం చేయడం, ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. రెండో రకం ఏంటంటే తినే ఆహార పానీయాల్లో మంత్రించిన పౌడర్ కలిపేయడం, వాళ్ళకి తాగే జ్యూస్లో కానీ దేంట్లో కానీ వాళ్ళ భోజన పదార్థాలు రహస్యంగా ఆ పౌడర్ని కలిపేసి వారికి ఇవ్వడం వల్ల అది వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళకి మతిస్థిమితం లేకుండా చేయటం. అందుకే వాక్యంలో ఉంటుంది, మార్కు సువార్త 16:18 దేవుడు చెప్తాడు, మరణకరమైనది ఏది తాగినా అది మీకు హాని చేయదని. మీరు అలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే యేసునామంలో ఇవన్నీ వామిటింగ్ అయిపోవాలి, ఎటువంటి శక్తులు లోపల నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని మీరు యేసు నామాన్ని ఉచ్చరించి ప్రార్థించడం వల్ల మీరు విడుదల పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు ఒక వాక్యము చాలా శక్తివంతమైంది. మీరు వాక్యము పలకాలి. అందుకే ఏమి తిన్నా ఏమి తాగినా దేవుని యేసు రక్తాన్ని ఈ ఆహార పానీయాల మీద ప్రోక్షిస్తున్నా అని చెప్పి మీరు తాగాల, తినాలి. ఈ బాణమతి ఇవన్నీ ఎలా మీ మీద పనిచేస్తాయంటే మీ మనసును లోబర్చుకుంటూ ఉంటాయి. గలతీ 3:1 ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అంటే వాళ్ళ మనసును భ్రమ పెట్టే ఆత్మ అన్నమాట. మనుషుల దురాత్మ ప్రవేశపెడుతుంది. వాళ్ళ కళ్ళల్లో ఆ మనుషులు ఎలా ఉంటారంటే వశీకరణ, ఆ కళ్ళల్లో వశీకరణ చేసుకుంటారు. ఆ చేతుల్లో అలా గొంతులో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు, ఆ ఉచ్చులో పడిపోతూ ఉంటారు. ఆ స్త్రీలైనా పురుషులైనా ఆ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా ఆ కోడి రక్తము, మేక రక్తము ఇవన్నిటితో చేసిన వాటికన్నా యేసు రక్తము చాలా శక్తివంతమైంది. మనం అది నమ్మాల. ఈ కోడే ఇవన్నీ సృష్టికర్త అయిన యేసు రక్తము ఇంకా శక్తివంతమైందని నమ్మాలి. అది విడిపించడానికి, దేవుని కార్యం చేయడానికి, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ బలి రక్తాన్ని ధ్వంసం చేయడానికి నిర్దోషమైన నిష్కలంకమైన యేసు రక్తం చిందించాడు. ఆ నిబంధనలోకి మీరు రావాలి, అది మీరు పలకాలి. ఇవన్నీ ఆ యేసు రక్తంలో ఇవన్నీ నిర్మూలమైపోవాలి, ఇవన్నీ నశించిపోవాలని పలకాలి. నిర్గమకాండం 3:7-8 ప్రభు చెప్పినట్లు, వారు బాధను చూచితిని, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది, ఐగుప్తుల చేతిలోని విడిపిస్తానని నేను దిగి వచ్చానని ప్రభు చెప్పినట్లు మీరు ప్రభు మమ్మల్ని విడిపించడానికి మీరు రండి, మేము ఇలా డిస్టర్బ్ అవుతున్నాము, మా పిల్లల వలన ఎవరి వలన కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉందో మీరు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుంటూ ప్రార్థన చేసినప్పుడు మీరు విడుదల పొందుకుంటారు. యెషయా 49:26 చెప్పాడు దేవుడు, నిన్ను బాధించి వారికి తమ స్వమాంసం తినిపిస్తానని. మెంటల్ కొన్ని మీరు పార్కులో తిరగడం వలన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. మంచి గాలి పీల్చడం వలన ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడం, ఎండ వలన డి విటమిన్ అందటం, ఇవంతా ప్రకృతి అంతా దేవుని చేతి పని. దాన్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు, దేవుని సృష్టిని మీరు ఎంజాయ్ చేసినప్పుడు కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది, మీ బ్రెయిన్ చేంజ్ అవుతుంది, దాని ద్వారా ఇమ్యూన్ డెవలప్ అవుతుంది, దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది, బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది, రిలాక్స్ అవుతారు. దేవుని సృష్టిని ఎంజాయ్ చేయండి, మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన బ్రెయిన్లో 70% వాటర్ ఉండాలి. కాబట్టి మీరు వాటర్ ఎక్కువ తీసుకోవడం,
ఎక్కువ మీరు సరిగ్గా బ్రీత్ చేయడానికి ఆక్సిజన్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి కాబట్టి మంచి ఆరోగ్య నియమాలు పాటించండి. చురుగ్గా ఉండడానికి ప్రేయర్ చేసుకోండి. ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి మనం వాటర్ తాగినప్పుడల్లా జీవజల ఊటైన దేవుని జ్ఞాపకం చేసుకొని యోహాను 4:10 ఇది మీరిచ్చిన జీవజలం అని చెప్పుకుంటూ తాగండి. దేవా నా బ్రెయిన్ మంచిగా వర్క్ చేయాలా అని మీరు దేవునికి చెప్పుకుంటూ ఉండండి. మీ పిల్లలు అంటే ఎవరైతే మీ ఇంట్లో ఆ విధంగా ఉన్నారో వాళ్ళకి గురించి మీరు ఎత్తిపట్టి ప్రభా హీల్ చే ఇది మంచిగా వర్క్ చేయాలా, మంచి ఏం డైట్ ఇవ్వమంటారు, ఏ విధంగా ఏవి తినాలి, ఇవి తినాలి, అవి తినాలి అని ప్రతి విషయంలో చిన్నపిల్లల్లాగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏవి స్టార్ట్ చేయమంటారు, ఏవి స్టాప్ చేయమంటారు, ఏది మార్చాలంటారు అని అలా ప్రతి ప్లాన్ దేవుని దగ్గర అడుగుతూ ఉండండి. సామెతలు 16:20 అంటారు, ఉపదేశంలోకి చెవిగువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యులు. అంటే దేవుని ప్రతి విషయంలో మీరు ఆశ్రయించడం వల్ల మీరు మేలు పొందుకుంటారు. మీరు అన్ని రకాల వ్యాధుల నుండి దేవుడు విడిపించగల శక్తిమంతుడని మీరు నమ్మాలి. మీ పాపాల నిమిత్తం మీరు ప్రాయశ్చిత్తపడాలి. క్షమించలేని స్థితి మీలో ఉంటే, ఆ కలహాలు మీలో ఉంటే విడుదల పొందుకోవాలి. నాకు ఈ బలహీనత ఇచ్చే ఈ ఫర్గివ్నెస్ నుండి నాకు ఈ డోర్ ఓపెన్ చేసి నేను శత్రువుకి ఆహ్వానం ఇచ్చాను, యేసునామములో క్లోజ్ చేస్తున్నాను. దేవా నీ ప్రేమలో నడుస్తాను, పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకుంటాను. యేసునామంలో నేను ప్రతి నుండి విడుదల పొందుకోవాలి. నేను నా నిర్లక్ష్యం వలన ఈ ఫిజికల్గా బాడీ మీద అటాక్ చేసిన ఈ ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి అది దురాత్మ వల్ల ఏ విధంగా వచ్చినప్పటికీ యేసునామమును విడిచిపోవాలని ఆజ్ఞాపించండి. మీరు కంచె వేసుకోండి. మీ గాయాలు ఆయన గాయాల వలన మీకు స్వస్థత అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ విత్తనాన్ని మీలో నాటుకోండి. అది హీలింగ్ తీసుకొని వస్తుంది. వాక్యాలు, వ్యాధులు, శాపాలు, పాపాలు సెలవులో దేవుడు క్యాన్సిల్ చేశానని చెప్పాడు. యేసు గొర్రెపిల్ల రక్తము లోకాన్ని జయించింది, శరీరాన్ని జయించింది, సాతాన్ని జయించింది. ఆయన స్వస్థత శక్తి ప్రతి అవయవంలోకి, సెల్స్లోకి, టిష్యూస్లోకి, జాయింట్స్లోకి ప్రవహించునుగాక, క్రియ చేయునుగాక అని పలకండి. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా. ఏ విచ్ క్రాఫ్ట్ ప్రవచనమైన యేసునామములో లయమైపోనుగాక. మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఏ కార్యాలు అయితే చేయబడ్డాయో అవన్నీ యేసునామములో లయమైపోనుగాక. అవి అక్కడితో స్టాప్ అయిపోవాలి. విచ్ క్రాఫ్ట్ పన్నాగాలు, తీర్పులు ప్రకటిస్తున్నాం యేసునామములో. ఆ విచ్ క్రాఫ్ట్ టేబుల్ని యేసునామములో బంధిస్తున్నాం. బిడ్డలకు వ్యతిరేకంగా విచ్ క్రాఫ్ట్ ఏం చేయబడిన చీకటి యేసునామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దుష్టుని వడంబడికలన్నీ నిర్జీవమైపోనుగాక, నశించిపోనుగాక. ప్రతి విచ్ క్రాఫ్ట్ పవరు యేసు నామంలో వ్యతిరేకంగా వీరికి కుటుంబాలకు వచ్చిన వీళ్ళ మైండ్స్ మీద పనిచేసినవి ఏవైనా కాలిపోవాలి. యేసు నామంలో నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధం వర్ధిల్లదని సెలవిచ్చిన దేవుడు ప్రభా. విల్ పవర్ ఏది ఉన్నప్పటికీ వాటన్నిటిని అగ్నిలో కాల్చివేస్తున్నాం యేసు నామంలో. వారి యొక్క పరిసరాల్లో ఎక్కడైతే వారు డిస్టర్బ్ అవుతున్నారో అవన్నీ కూడా యేసు నామంలో రిమూవ్ అయిపోవాలా. అవన్నీ ప్యారలైజ్ అయిపోవాలా. వారి దగ్గరికి వస్తున్న ప్రతి బలహీనపరిచే ఆ ఈవిల్ మాటలు, వారి ఒక డైరెక్షన్స్, ఆ మాటలని యేసు నామంలో మూగబోవాలా. అవి ఇంకా ఎప్పుడూ కూడా ఆ ఆత్మలు వీళ్ళతో మాట్లాడేవి, వీళ్ళని అనుమానంలో పెట్టేవి, ఆ ఈవిల్ స్పిరిట్స్ అని యేసు నామంలో, ఆ విచ్ క్రాఫ్ట్ పవర్స్ అని యేసు నామంలో, ఆ ప్రయత్నాలన్నీ యేసు నామంలో డెడ్ అయిపోవాలా. యేసయ్య మీ ముఖదర్శనం వారి మీదకి వచ్చునుగాక, అవన్నీ నశించిపోవునుగాక. యేసు నామంలో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.